రమను రమ 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 రమను సీతారామ భయహర రామ రాజా రామ దశరథ రామ కౌసల్య రామ హనుమత రామ సీతాపతి రామ హనుమత రామ లక్ష్మణ రామ అయోధ్య రామ 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 రఘుపతి రాఘవ రాజా రామ భయహర రామ రఘుకుల సోమ రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 సీతా రామ్ 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 రామ్. టైం 8 అవుతా ఉంటే ఇంకా పోయి కాడ ఉండావే. ఈ పాటికి తినేసి మందులు వేసుకోవాలి కదా. నాన్న కూడా బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. బిన్నా గాని బాబా ఏం వేడిమా. చలికాలం వద్దన్నా వస్తానే ఉంటది. ఎండాకాలం ఎంత తాయినా రాదు. కాస్త ఆ చెంబులో నీళ్ళు. ఏందిరా అదే? ఈ లెటర్లు కంపెనీ వాళ్ళు పంపిస్తానే ఉంటారు. సిగ్గులే? ఈ లెటర్లు రాక ఎంతో మంది పోరంబోకలు ఎదురుతా ఉండారా. నీకొస్తే ఊరుదిలేక భయంతో ఉద్యోగం గురించి అడిగిన ప్రతిసారి అబద్ధం చెప్తా ఉండవా? లండి కొడక, ఉత్తరం పెడతావా? ఊరుదిలి పో, ఉద్యోగానికి పోరా. ఉండి నువ్వా కొడుకు వయసుకు వచ్చిన బిడ్డ మీద ఏందయ్యా చేయి చేసుకుంటేది? వయసుకు వచ్చిన వాళ్ళు ఆలోచిస్తా ఉన్నాడు. వీడా ఉద్యోగానికి రమ్మని ఉత్తరం పంపిస్తే మడత పెట్టి లోపల పెడతా ఉన్నాడు. ఇదేనా వీడి వయసు? రేయ్, మీ అమ్మ నేను యాలకు కూడా పోయి చదివించింది నువ్వు మా లెక్క చెమట వచ్చి కష్టపడకూడదనే. మరి నువ్వేం చేస్తా ఉండవురా? ఏందిరా రొప్పతా ఉండవా? లక్ష్మణ యాడికి రా. మో వదులుమా. రేయ్ ఆగరా. నువ్వు వీధిలోకి వెళ్ళావంటే నా మీద ఒట్టే.
అసలు ఎవరు మా చదివింది? బోసు. ఏమిస్తారా మా నాయన నీకు? ఉన్నది చెప్పావు. కుష్పు ఇడ్లీ, పుష్ప బొండా. ఎవరు నీకు చదువు చెప్పింది? మామ, చదువు గురించి ఏమో నాకు తెలియదు కానీ జ్ఞానోదయం చేసింది మాత్రం ఇద్దరే పంతులు. ఏంటి లక్ష్మణ? అదిగో అనుకుండంగానే వచ్చేసారు. ఉద్యోగం వచ్చిందంటగా. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళలేదనుకోండి, నేను వస్తా. వద్దులేవయ్యా బాబు, కుక్కలర్చినా వినగలమేమో గానీ నువ్వు మురిగితే మాత్రం వినలేము. చూడరా, నీ వల్ల నన్ను కుక్కకైనా హీనంగా చూస్తున్నాడు. ఇంకో పంతులు వస్తున్నారు. నమస్తే సార్. ఉద్యోగం వచ్చిందంటగా? పెద్ద కంపెనీ ఏం కాదు సార్. అదేంటి టాప్ ఎంఎన్సీ కంపెనీ అన్నాడు? సుబ్బయ్య, అయ్యా టిఫిన్ కట్టావా? కట్టేనయ్యా. చెప్పింది గుర్తుందిగా? Men smoke cigarettes, boys smoke cigars, legends live in cities. ఫోటోలో కనిపించేంత అందంగా ఇక్కడ జీవితం కూడా ఉంటే బాగుండేది. ఉరుకుల పరుగుల జీవితం. ఏ ఉద్యోగం చేసేవాడికి కూడా ఇక్కడ తృప్తి ఉండదు. So, the next important part of communication is not responding to all the emails. I hope you all understand that I'm speaking about not communicating with the phishing emails. So in order to get this in detail, I want you all to open your systems, plug on your headphones and start watching the video in detail. Start. How to spot a phishing email. Detecting phishing You. emails isn't as easy as... Headphones. సార్, నాకు హెడ్ ఫోన్స్ దగ్గర సౌండ్ అంటే పడదు సార్. Miss Ophelia. Cybercriminals are using much more sophisticated schemes. This video gives an overview of some of the most popular Aina sare. tactics cybercriminals Pet call. use. I want the cabin to be silent. Just put on. జీతం వచ్చిందని సంతోషపడేలోపే అప్పుందని గుర్తు చేస్తుంది. ఏదేమైనా రేపటి కోసం భయంతో, ఈరోజు గడవని నిరాశతో బ్రతకడమే ఇక్కడి జీవితం. ఇలాంటి వాతావరణంలో ఒక నెలకి పైనే ట్రైనింగ్, హిట్టింగ్ అండ్ టు ది ఫ్లోర్ చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ బ్రో. పాడు జీవితం, పద్మనాభన్ గారు. పాడు జీవితము. సార్ సార్, ప్రాజెక్ట్లో ఈరోజు ఫస్ట్ డే. ఏం చేయాలి? ఏదో చేస్తున్నట్టు ఉండి ఏమీ చేయకుండా ఉండటమే మన జీవితం. వెళ్ళి ల్యాప్టాప్ తెరుచుకుని కూర్చో. పో పో పో. హాయ్ పద్మనాభన్. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అవి రిసీవ్ చేసుకొని హలో హౌ ఆర్ యూ అను. హలో హౌ ఆర్ యూ అను. హలో అను, అనూషా. నీకొచ్చే జీతానికి పచ్చళ్ళు కూడా కొనలేవు. ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ యార్. పద్మనాభన్, పద్మనాభన్ you there? పద్మనాభన్. వాళ్ళు యుఎస్లో ఉండి హడావుడి చేస్తూ ఉంటారు, మనం ఇండియాలో ఉండి భజన చేస్తూ ఉంటాం. ద బెస్ట్ థింగ్ ఏంటంటే 30వ తారీఖు జీతం పడుతుంది. ఆ రోజు కిటికీలు తెల్లగా అవుతాయి.
అదేనబ్బా తెల్లారుతుంది. ట్విస్ట్ ఏంటంటే 1వ తారీఖు స్వాహ. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ what time what has to be happen, that time it will happen because we are GOAT. మేకలు కాదు, గొర్రెలు. నాకు నిజంగానే ఈ జీవితం ఎందుకో నచ్చట్లేదు. కానీ ఊళ్ళో మా నాన్న మాత్రం నా గురించి ఏం ఈశ్వరా అయ్యా లుంగి వదిలి పంచగట్టే స్థాయికి వచ్చిందే. మావోడికి కూడా పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందిలే. ఎంతో అంతే. అయినా ఈ తూరు జాతరకు వస్తుందా, మీరే అడిగి తెలుసుకోండి. మీ నాయన నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు రా. హలో హలో, I'll speak to Lakshman. Hello Ankur. Hi Lakshman, so what's the update? I'm working on the data CSV, which was the order of the column. I have fixed that should check with Varghese once. Okay, but there is one ticket which we have to work on that first. Okay, if I can get that one, let me see. Maybe we have to target it for Thursday, okay? But I'm on leave for next 2 days, Ankur. I think the patch is applying this weekend, so you cannot be on leave, Lakshman. It's been approved 2 months ago. It's a mandatory visit for me. But it's not emergency, right? No, Ankur. No, Me Ankur. and Varghese are working on this. I'm telling that. Lakshman, I am assigning this ticket to you. Do possible of your sign up as early as you can. Until we finish the target, I'll email it to Varghese, so let's drop it off. Thank you. లక్ష్మణ, పండగ పొడి దిగినావే, దా బండెక్కు. అక్క ఏటిక్కా అన్నా, ఏటికినా? కాటికి పోనీరా. ఏందిపా పండగ పూట కాటికి పోమంటాండావు? పోనీనా నువ్వా? ఏంది సామి నువ్వు పోనీనా? మేముండే 4 దినాల కోసం ఏంటికిరా మా గురించి ఆలోచించి నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావు, తప్పు కదా. ఇప్పుడు నేను సంపాదించి చేసేదేంలా, మీతోనే ఉందా, అది చాలు. అయినా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఒప్పుకోవాలన్నా ఇంకొన్నాళ్ళు పోవాలా. ఎట్టామా చెప్పేది? చిడతలు కొడతా చెప్పురా. అప్పు చేసి చదివించిందే నువ్వు చెప్పింది తినేదానికి కాదు. ఒక తరం లాగా చల్లగా బతకాలా. రేపే పోతా ఉండవు నువ్వు. నేను మాట్లాడతా ఉండ్లా, నువ్వు ఆగేవి.
రే లక్ష్మణ, మన కోసం కాకుండా సమాజం కోసం బతికే దినాలు వచ్చుండాయిరా. అట్టా బతికితేనే మర్యాద. ఈ ఒక్కసారికి నా మాటిను. ఈ నా కొడుకు ఎట చెప్తే అర్థమవుతుందో. వెళ్ళొస్తామా? హలో, చెప్పండి. How can you speak to the client like that? I am on you, Mr. Lakshman. According to the company norms, a fresher cannot take leave up to 6 months. Mr. Ankur, I'm not a slave. I have a family. I'm working for them, but not to miss them. We respect our culture and festivals, Mr. Ankur. Don't be rude. Let me tell you some facts. Okay? We are slaves. We are IT slaves. No one gets paid like us. So we have to accept it. Understand? We have targets, we have clients living abroad, and they have their own rules. And we're pretty controlled. IT slaves. Yes, Mr. Ankur. Lakshman, did you check the mail? Before checking the mail, I have something to share with you. Okay, go ahead. Be so. It doesn't mean we are slaves. We are Indians. I am signing off. గొడ్డుకారం తినడంలో తప్పులే, కానీ దానికి సమానంగా నాకు కోపం వస్తుందంటే ఏడా బతకలేవు. ఉద్యోగం గురించి అడిగినా నేనే సజ్జనం తీసుకోకుండా వస్తావా? రారా తీసుకోపో. రే నేనేరా రారా. రే అందంగా కనిపిస్తూ అనారోగ్యుల్లా బ్రతకడమే ఇక్కడ జీవితం. హలో,
అమ్మా అమ్మా కాలుతుంది నాయనా. అమ్మా అమ్మా ఇలాంటి ఒక రోజు వస్తుందనే ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు నాన్న. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసేది త్యాగమైతే తల్లిదండ్రుల కోసం నాలాంటి పిల్లలు తీసుకునే నిర్ణయాలు కూడా త్యాగమే కదా నాన్న. అదేదో గుర్తించారు మీరు. ఉద్యోగాలు వచ్చాయని పిల్లల్ని సంతోషంగా పంపించిన మీరే ఏ పండగకో పబ్బానికో వచ్చేదాకా అడుగుతూనే ఉంటారు. వెళ్ళమన్న మాట నిజమా లేకుంటే రమ్మన్న మాట నిజమా? ఊరోళ్ళు వెళ్తే 4 రాళ్ళు సంపాదిస్తామేమో, కానీ దానికి తోడు 4 అప్పులు కూడా అలాగే అయితే నాన్న. సార్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా సార్? నలుగురు ముందు గొప్పగా చెప్పుకోవడానికి దగ్గరుండి ఊరికి దూరంగా పంపడం మీకు గొప్ప. తిరిగిరాని చోటకి వెళ్ళిపోయినప్పుడు ఆ నలుగురు కన్నా ముందు దగ్గరుండి పంపడం మా గొప్ప. మా పంతులు మాకెప్పుడో చెప్పినా నాన్న. సంబంధం లేకుండా ఈ క్యాంపస్ లాస్ట్ వర్కింగ్ డే ఈ బొమ్మ ఎందుకు గీసానా అని మీ అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజికల్ సొసైటీ మనల్ని మనం ఎంతో కోల్పోతూ ఉంటాం. కమింగ్ టు ద పాయింట్, చెట్టు గ్రామంలో మిగిలిపోయింది. పండు ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఈ పండు మళ్ళీ విత్తనమై మొలకెత్తాలంటే ఈ పల్లె భూమిని వెతుక్కుంటూ మళ్ళీ రావాల్సిందే అని కాలం మళ్ళీ నిరూపించింది. ఏ సమాజం గురించి ఆలోచించి మీరు నన్ను దూరం పంపారో అదే సమాజం మన గురించి ఆలోచించలేకపోయింది. అలాంటి సమాజంలో బతుకుతున్నాం నాన్న మనం. మన కోసం కాకుండా సమాజం కోసం బతికే దినాలు వచ్చుండాయిరా. జీవితంలో కన్నులతో రోజు భోజనం చేసే అవకాశం, అదృష్టం చాలా మందికి రాదు నాన్న. చివరికి ఇలా నైవేద్యం పెట్టే రోజు ఒకటి జ్ఞాపకంగా మిగిలిపోద్ది. నాకు ఆ జీవితం వద్దనుకున్నా నాన్న.
ఇదిగో ఈశ్వర, ఏదో ఒకటి చేసి ముందు శవాన్ని ఊరు దాటించండి. అసలే పండగ పూట. మా కొడుకు వచ్చే కాడికి పొద్దుపోతుందయ్యా. కనీసం వాడు చివరి చూపు కూడా చూసుకోకపోతే ఎట్టా తీసుకోపోయేది? నో, కలమ్మ కూడా మాకు అమ్మలాంటిదే కదా. పండగ పూట శవాన్ని ఊర్లో పెట్టుకుంటే అమ్మోరెట్టా వచ్చేది? ఏమంటావునా? అంతే కదా. మా కొడుకు కూడా పండగ పట్టణం నుంచి వచ్చినాడబ్బా. శవాన్ని ఊర్లో పెట్టుకుని పండగ ఎట్లా చేసుకునేది? అందుకే కదా కోడిని కూడా తెచ్చిందా. ఒరే లక్ష్మణ, మీ అమ్మ ప్రాణం పోయినదిరా. నిన్న బయలుదేరిరారా, నిన్న బయలుదేరిరా. కలమ్మా, 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 కడిగిరు మ్యా. కలమ్మా, ఏమైంది మ్యా? ఓ మంగమ్మా, మంగమ్మా, కలమ్మా. దాసపల్లవై దానిమ్మలోనా దానిమ్మ చెట్టు కింద, దాసపల్లవై దానిమ్మలోనా దానిమ్మ చెట్టు కింద, దాసపల్లవై దానిమ్మలోనా దానిమ్మ చెట్టు కింద, ఏదో నానా హరిన వైతివా ఓ గోపీరెట్ట ముద్దుల బిడ్డ, దాసపల్లికే దహనమైతివా ఓ గోపీరెట్ట ముద్దుల బిడ్డ, దాసపల్లికే దహనమైతివా. ఎందనా సంతాన మలక అన్న కొడుకును చేర్చుకుంటే, ఎందనా సంతాన మలక అన్న కొడుకును చేర్చుకుంటే, ఏదో నానా హరినమైతివా ఏదో నానా హరినమైతివా ఓ గోపీరెడ్డ ముద్దుల బిడ్డ, దాసపల్లికే దహనమైతివా దాసపల్లికే దహనమైతివా ఓ గోపీరెడ్డ ముద్దుల బిడ్డ, దాసపల్లికే దహనమైతివా దాసపల్లికే దహనమైతివా దాసపల్లికే దహనమైతివా. ఈ భూమిపైకి మనమందరం వస్తాం పోతాం. మన అమ్మా నాన్నలు కూడా అందులో వారే. 2 తరాలు చూసిన పెద్దోళ్ళ మధ్య మనం. మళ్ళీ పట్నం ఎప్పుడు వెళ్తున్నావు పెద్దోడా? ఇంకా ఊరొదిలి ఏరికి వెళ్ళే లేదు పెద్దయ్యా. మరి పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం,
మా అయ్యోరు ఎప్పుడో చెప్పినారు పెద్దయ్యా. చెప్పింది గుర్తుందిగా లక్ష్మణ? ఎదుగొచ్చిన బిడ్డ దగ్గర నుండి ఏ తండ్రైనా కోరుకునేది ఒకటే లక్ష్మణ, నా బిడ్డ నాకన్నా ఒక్క మెట్టు ఎదిగింది చూసి చచ్చిపోవాలని. ఆ కోరిక మీ నాయన కోసం నువ్వు తీరుస్తావో లేదో నువ్వే ఆలోచించుకో. ఏదైనా కొన్ని దినాల కోసమే కదా. వెళ్ళరా. జీవితం అందరికీ అవకాశం ఇస్తుంది పెద్దయ్య. భూమిని నమ్మినోడు బాగాలేడనేది మా నాయన అభిప్రాయం. కానీ అదే భూమిని నమ్ముకున్నోడు ఎప్పటికైనా బాగుపడే రోజు వస్తాదనేది నా అభిప్రాయం. అయినా ఆరోగ్యాన్ని ఇవ్వలేని జీవితం, సంపాదన ఎవరిని ఉద్ధరించడానికి పెద్దయ్య? దూరంగా ఉంటే అవసరానికి సలహాలు, డబ్బులు ఇవ్వగలమేమో గాని ఇలా చెప్పొచ్చే పండగ పూట చెప్పిరాన్ సావుకి భుజమియ్యకుంటే రుణమెట్టా తీరుద్ది పెద్దయ్య. పితా స్వర్గాః పితా ధర్మాః పితా హి పరమం తపః పితరి ప్రీతిమాపన్నే సర్వం ప్రియంతి దేవతా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్దోడా? Yeah, sure. Definitely. Yeah. Wait a second. I will call you back. Okay? చూసారా సార్, టెర్మినేట్ చేస్తారని భయం కూడా లేకుండా రెసిగ్నేషన్ ఇచ్చి నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయకుండా వెళ్ళాడు సార్ లక్ష్మణ్. లక్ష్మణ్ లాంటి వాళ్ళకి అసలు బాధ్యతే లేదు సార్. మనిషిని నమ్ముకున్నాడు భయపడతాడు కానీ భూమిని నమ్ముకున్నాడు ఎందుకు భయపడతాడయ్యా? బై ది వే, ఈ సృష్టిలో బాధ్యత అనే పదం వాడటానికి ఒక్కరే అర్హులు. రైతు, ద ఫార్మర్.